తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే ప్రార్థనలు చేసేందుకు క్రైస్తవులు చర్చిలకు వెళ్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా విద్యుత్ దీపాలతో చర్చిలను అందంగా తీర్చిదిద్దారు. ప్రార్థనా మందిరాలు కలకలలాడుతూ కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన చర్చిల్లో క్రైస్తవుల సందడి నెలకొంది. బంధువులు స్నేహితులతో ప్రార్థనా మందిరాలు కోలాహలంగా మారాయి. అంతటా యేసు గీతాలాపన వినిపిస్తోంది. వారం రోజుల నుంచే క్రైస్తవుల ఇళ్లతో పాటు చర్చిలను అందంగా అలంకరించారు. మరోవైపు స్టార్స్, క్రిస్మస్ ట్రీస్ తో ప్రతి ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. ఏపీలోని అన్ని చర్చిలు విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. విజయవాడలోని గుణదల మేరీమాత విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మేరీమాతను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అటు విశాఖలోనూ చర్చిలన్నీ కలకల్లాడుతున్నాయి. రాత్రి నుంచే ప్రార్థనలు మొదలయ్యాయి. యేసుక్రీస్తు జననం తెలిపేలా ప్రత్యేక సెట్లను ఏర్పాటు చేశారు. యేసు నామస్మరణతో చర్చిలన్నీ మారుమోగాయి. కడప జిల్లాలోని చర్చిలకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్లారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. అండ్ మనం విజయవాడ వెళ్దాం. విజయవాడలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు. విజయచంద్రన్. దైవకుమారుడు శకపురుషుడైనటువంటి యేసుక్రీస్తు జన్మదినాన్ని కలర్ఫుల్ గా ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవులందరూ జరుపుకుంటా ఉన్నారు. విద్యుత్ దీపాలంకరణలతో చర్చిస్ దగదగలాడిపోతున్నాయి. క్రైస్తవుల ఇళ్లలో క్రిస్మస్ ట్రీలతో అయితేనేమి, బంధుమిత్రుల కోలాహలంతో అయితేనేమి చాలా సంతోషంగా ఒకరికొకరు క్రిస్మస్ విషెస్ చెప్పుకుంటూ పండుగను జరుపుకుంటున్నారు. ఇప్పుడు మనం విజయవాడలో ఉన్నటువంటి సిఎస్ఐ చర్చిలో మనం ఉన్నాము. ఈ సిఎస్ఐ చర్చిలో అర్లీ మార్నింగ్ సర్వీస్ అయిపోయింది. మరొక సర్వీస్ కోసం కూడాను భక్తులు పెద్ద ఎత్తున రావడం జరుగుతోంది. మరి కాసేపట్లో మరొక సర్వీస్ కూడా ప్రారంభమవుతుంది. ఈ క్రిస్మస్ కు ఇతర ప్రాంతాల నుంచి సొంత ఊర్లకు వచ్చి తమ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో కలర్ఫుల్ గా సంతోషంగా జరుపుకుంటా ఉంటారు. ఈ క్రిస్మస్ కు సంబంధించి ఏ విధంగా ఈ పండుగను జరుపుకుంటున్నారని చెప్పి జీవ మనోహర్ ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్న పాస్టర్ గారు ఏ విధంగా పండుగను జరుపుకుంటున్నారు? క్రిస్మస్ దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని కుటుంబాలుగా, వ్యక్తులుగా దేవుని నామాన్ని స్తుతిస్తూ, దేవుని నామ మహిమార్థమై దేవుని మందిరంలో ఆరాధన చేస్తూ, క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన, క్రీస్తును ఆరాధించేటువంటి గొప్ప ధన్యత దేవుడు వారికి అనుగ్రహింపజేసినందుకు దేవుని స్తుతిస్తా ఉన్నాం. మరి TV9, TV10 టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి మరి ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ చాలా మంది పిల్లలు కూడాను చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకునేందుకు రావడం జరుగుతుంది. ఈ యొక్క వృద్ధులు సైతము, పెద్దవారు సైతము ఈ పండుగను జరుపుకునేందుకు రావడం జరిగింది. ఇక్కడ ఎలా పండుగ జరుపుకుంటారు? మీ చిన్నతనంలో ఎలా జరుపుకునేవారు, ఇప్పుడు ఎలా జరుపుకుంటున్నారు? మా చిన్నతనంలో రాత్రంతా చర్చిలోనే ఉండేవాళ్ళమండి. ఇక్కడే పక్కనే ఉండేది మా ఇల్లు కూడా. అప్పుడు చిన్నప్పటి నుంచి ఈ చర్చిలోనే పెరిగాం, ఈ చర్చిలోనే అంతా అయ్యింది. ఇప్పుడు పెళ్లిళ్ళు ఏంటి, అన్ని బాప్తిస్వం, పెళ్లిళ్ళు మొత్తం ఈ చర్చిలోనే. మాకు చివరి దశలో కూడా ఈ చర్చిలోనే ఉండాలని మా ఆశ. ఇంత చక్కని క్రిస్మస్ ఏ చర్చిలో జరగదండి. మాకొచ్చిన పాస్టర్స్ ఏంటి, మాకొచ్చిన పెద్దలేంటి, అందరూ సక్సెస్ఫుల్ గా ఈ చర్చిని నడిపిస్తున్నారు. ఇక్కడ చూస్తే అందరూ కూడాను క్రిస్మస్ పండుగ సంతోషం అంతా కూడాను ఇలా మొహాల్లోనే కనబడుతుందని చెప్పొచ్చు. క్రిస్మస్ అంటేనే చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. క్రిస్మస్ డెకరేషన్ కూడా చాలా అద్భుతంగా చేస్తారు. ఈ క్రిస్మస్ డెకరేషన్ అనేది ప్రతి చర్చిలో కూడాను పోటీలు పడి చేయడం జరుగుతుంది. యూత్ ఈ క్రిస్మస్ డెకరేషన్ చేయడంలో చాలా ముందుంటారు. వీరందరూ కూడాను వాళ్ళ పెద్దల నుంచి, అంటే ఈ సంఘంలో ఉన్నటువంటి డీకెన్స్ దగ్గర నుంచి వీరు ఈ క్రిస్మస్ డెకరేషన్ ఏ విధంగా చేయాలనేది చిన్ననాటి నుంచి ఒక ట్రైనింగ్ లాగా తీసుకుంటారని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే కనుక ఈ క్రిస్మస్ డెకరేషన్ లో కూడాను ఏ విధంగా చేయాలనేది ఒక డిజైన్లు వేసుకుని దానికి సంబంధించి కలర్ఫుల్ గా ఎట్లెట్లా చేయాలి అనే దాని మీద ప్రతి సంవత్సరం ఒక వినూత్నంగా ఈ డెకరేషన్లు చేయాలనేటువంటి విధంగా ఈ ఒక ప్రత్యేకంగా ఈ డిజైన్స్ చేయడం జరుగుతుంది. క్రిస్మస్ అంటేనే ఒక కలర్ఫుల్ పండుగ కాబట్టి యేసుక్రీస్తు జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. విజయవాడలో కూడాను పెద్ద ఎత్తున ఈ పండుగను జరుపుకుంటా ఉంటారు. ఈ రాష్ట్రం అంతా కూడాను క్రిస్మస్ సంతోషంతో క్రైస్తవులు
క్రైస్తవులందరూ ఉన్నారు. బంధుమిత్రాదులతో అందరూ కూడాను డిన్నర్లు చేసుకుంటూనేమి, సంతోషంగా గడుపుతుంటేనేమి, ప్రతి ఒక్కరిని కూడాను బంధుమిత్రులతో కలిసి చర్చిలోకి వచ్చి ప్రార్థనలు చేసుకోవడం అయితేనేమి చాలా కలర్ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ క్రిస్మస్ అనేది ప్రధానంగా చూస్తే కనుక చిన్నపిల్లల పండుగగా చెప్పొచ్చు. ఎందుకంటే శాంతా క్లాస్ బొమ్మలతో వీరందరూ కూడా ఆడుకోవడం అయితేనేమి, తర్వాత వీటందరినీ కూడా చిన్నపిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ చిన్నపిల్లల పండుగ ఒక విధంగా చెప్పాలంటే క్రిస్మస్ పండుగను చాలా సంతోషంగా బంధుమిత్రాదులతో సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లో మరొక సర్వీస్ కూడా ఈ సిఎస్ఐ చర్చిలో జరుగుతుంది. విజయవాడ నగరంలో ఉన్నటువంటి చర్చెస్ లో గుణదల మేరీమాత చర్చి తర్వాత ఈ విజయవాడ సిఎస్ఐ చర్చి అనేది ప్రముఖమైనటువంటి ఈ చర్చిలో ఉన్నటువంటి ఈ పెద్దలందరూ కూడా చాలా కలర్ఫుల్ గా చాలా అంటే వచ్చేటువంటి ఏదైతే కనుక భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించుకుంటూ ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు. ఓకే.